హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 28ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, హీరో ఇంకా తన ఫ్రెండ్స్ నిధి కోసం వెతుకుతూ జంగల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వీళ్ళు నడుచుకుని వెళ్తున్నప్పుడు ఆ దారి మధ్యలో వీళ్ళకు ఒక సీక్రెట్ ప్లేస్ కనిపిస్తుంది. అది చూసిన బాడీగార్డ్కి అది దువ్వా డెన్ అని తెలుస్తుంది. దాంతో బాడీగార్డ్కి తన తమ్ముని చంపిన దువ్వా ఇక్కడే ఉన్నాడని అర్థమవుతుంది. ఇక బాడీగార్డ్ దువ్వాని చంపడానికి దువ్వా డెన్కి వెళ్తాడు, కానీ అక్కడే ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మారో వేషంలో దువ్వా డెన్కి వచ్చి అక్కడ జంగ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జంగ వీళ్ళ ముగ్గురికి ఒక ఆఫర్ని ఇస్తాడు. అదేంటంటే మీరందరూ కలిసి దువ్వాని చంపేయండి, దాని తర్వాత బాడీగార్డ్ని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. అయితే ఇక్కడ లేడీ ఆఫీసర్ మనం ప్లాన్ చేసినట్లు దువ్వా ఇంకా జంగ వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి మనం ఇక్కడ నుండి బాడీగార్డ్ని సేవ్ చేసి తీసుకొని పోవాలని అనుకున్నాం, కానీ మన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది. ఇప్పుడు మనం దువ్వాని ఎలా చంపాలి? ఒకవేళ మనం దువ్వాని చంపడంలో ఎలాంటి తప్పు చేసినా జంగ మనల్ని చంపేస్తాడని అంటుంది. ఇక వాళ్ళిద్దరి మాటల్ని వింటున్న బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు మనం దువ్వాని ఎలా చంపాలి? ఈ డెన్లో ఎటువైపు చూసినా దువ్వా మనుషులే ఉన్నారు, వాళ్ళందరినీ దాటుకొని దువ్వాని ఎలా చంపడమని అంటాడు. అప్పుడు లేడీ ఆఫీసర్ నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తుంది. దాంతో వాళ్ళందరూ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళి ఆ గోడంలో టైం బాంబ్ని సెట్ చేస్తాడు. అలా కాసేపటికి ఆ టైం బాంబ్ పేలుతుంది. దాంతో దువ్వా మనుషులందరూ ఆ బాంబు పేలిన ప్రదేశానికి వెళ్తారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళి బాడీగార్డ్ని సేవ్ చేసి తీసుకొని వస్తున్న సమయంలో దువ్వా మనుషులు వాళ్ళిద్దరిని చుట్టుముట్టి వాళ్ళ మీద ఫైరింగ్ని స్టార్ట్ చేస్తారు. బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాడీగార్డ్ ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకుంటారు, కానీ లాస్ట్కి వాళ్ళకి దొరికిపోతారు. సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకి దువ్వాని చూపిస్తారు. ఇక్కడ దువ్వా ఫుల్గా తాగేసి మత్తులో గన్ని కాలుస్తూ డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరో ఇంకా లేడీ ఆఫీసర్ వచ్చేస్తారు. ఆ తర్వాత కాసేపటికి జంగా కూడా అక్కడికి వచ్చి దువ్వాకి గన్ని ఏం చేస్తాడు. అప్పుడు దువ్వా నువ్వేం చేస్తున్నావు అని అంటాడు. దానికి జంగా ఇప్పటి నుండి నేను నీ కింద అసిస్టెంట్ లాగా పనిచేయలేను, కాబట్టి నిన్ను చంపి ఈ డెన్కి లీడర్ అవుతానని చెప్తాడు. అప్పుడే దువ్వా ఏదో చెప్పబోతూ ఉండగా జంగా అతన్ని కాల్చేస్తాడు. ఆ తర్వాత జంగా హీరోకి ఇచ్చిన మాటను పక్కకు పెట్టి వాళ్ళిద్దరిని కూడా బంధిస్తాడు. అయితే ఇక్కడ మనకి తెలిసే విషయం ఏంటంటే జంగా యొక్క మెయిన్ ఫోకస్ దువ్వాని చంపడమే. ఇంకా మన హీరో చెప్పిన జపాన్ ట్రేజర్ పైన అతనికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ డే మార్నింగ్ లేడీ హూ ఇంటిని చూపిస్తారు. ఇక్కడ లేడీ హూ తన పని మనిషితో నేను హీరో వాళ్ళని చంపకూడదని డిసైడ్ అయిపోయాను, కాబట్టి నువ్వు వెళ్ళి వెంటనే ఈ విషయాన్ని ఏంజెల్తో చెప్పమని అంటుంది. ఆ తర్వాత తన అసిస్టెంట్కి కాల్ చేసి నువ్వు హీరో వాళ్ళని చంపొద్దని చెప్తుంది. అప్పుడు అసిస్టెంట్ హీరోని ఇంకా తన ఫ్రెండ్స్ని దువ్వా మనుషులు బంధించారు, ఇప్పుడు వాళ్ళని మనం చంపకపోయినా దువ్వా మనుషులు చంపేస్తారని చెప్తుంది. అలా చెప్తూ లేడీ అసిస్టెంట్ అక్కడ నుండి రిటర్న్లో వెళ్ళిపోతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ హీరోని ఇంకా తన ఫ్రెండ్స్ని ఒక పోల్కి కట్టేసి ఉంటారు. అయితే జంగా తన మనుషులతో మన బాస్ దువ్వాని చంపింది హీరోనే, ఇప్పుడు మనం వీళ్ళని ఏం చేయాలని అడుగుతాడు. దానికి అక్కడున్న జంగా మనుషులు వాళ్ళందరినీ చంపేయాలి అని అరుస్తూ ఉంటారు. అయితే జంగా హీరోని కాల్చబోతూ ఉండగా సడన్గా బెస్ట్ ఫ్రెండ్ మేము మీకు ఒక విషయం గురించి చెప్పడం మర్చిపోయాను అని చెప్పడంతో ఈ సీన్ ఇక్కడే కట్ అయిపోతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి లేడీ హూ ఇంకా ఏంజెల్ మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. అయితే లేడీ హూ హీరోని ఇంకా తన ఫ్రెండ్స్ని దువ్వా మనుషులు ఖైదీ చేశారు. ఇంతకీ ఈ దువ్వా ఎవరో నీకు తెలియదు కదా, అతను ఎవరంటే మాఫియాకి లీడర్, అతనికి ఎవరు దొరికినా వాళ్ళని చంపకుండా వదిలిపెట్టడని చెప్తుంది. అప్పుడు ఏంజెల్ హీరో ఇంకా తన ఫ్రెండ్స్ నన్ను కాపాడడం కోసం తమ ప్రాణాలని కూడా లెక్క చేయలేదు, కానీ మనం మాత్రం వాళ్ళ ప్రాణాలని కాపాడలేకపోతున్నాం ఎందుకని అని అంటుంది. దానికి లేడీ హూ నేను హీరోని ఇంకా తన ఫ్రెండ్స్ని కాపాడేందుకు ఏదో ఒక సొల్యూషన్ని ఆలోచిస్తానని చెప్తుంది. ఆ మాటలు విన్న ఏంజెల్ ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి జంగాని చూపిస్తారు. అయితే జంగా మన హీరోతో మాట్లాడుతూ ఒకవేళ నువ్వు చెప్పింది కనుక నాకు నచ్చలేదనుకో నిన్ను ఇక్కడే చంపేస్తానని చెప్తాడు. అప్పుడు మన హీరో నేను చెప్పేది నిజం, ఇప్పటికీ ఆ నిధి అడవిలోనే ఉంది, కాబట్టి నేను నీకు ఆ నిధిని వెతకడంలో హెల్ప్ చేస్తానని అంటాడు.
అప్పుడు జంగా, ఆ జపనీస్ ట్రేజర్ ఈ అడవిలోనే ఉందని చాలా పుకార్లు ఉన్నాయి. మేము ఈ జంగల్ మొత్తాన్ని తిరిగి తిరిగి చూసాం. నీ మాటలు విని ఈ జంగల్లో పిచ్చోడులా తిరగడానికి నాకు బుర్ర లేదనుకుంటున్నావా ఏంటి? నీ కంటికి నేను ఎదవలాగా కనిపిస్తున్నానా అని అడుగుతాడు. దానికి మన హీరో, జంగా నువ్వేమనుకుంటున్నావు? నేను ఓన్లీ ఆ మ్యాప్ని చూసి నిధి గురించి చెప్తున్నా అని అనుకుంటున్నావా ఏంటి? నా దగ్గర గోల్డెనెస్ పవర్స్ ఉన్నాయి తెలుసా? మీరు చూడలేంది కూడా నేను చూడగలనని చెప్తాడు. దానికి జంగా, గోల్డెనెస్ పవర్సా? నేను పిచ్చోడ్లాగా కనిపిస్తున్నావా ఏంటి? నువ్వు చెప్పేదంతా నమ్మేదానికి అని అంటాడు. అప్పుడు హీరో జంగాని నమ్మించడం కోసం తన గోల్డెనెస్ పవర్స్ని యాక్టివేట్ చేసి తన బ్యాక్ సైడ్ ఉన్న టాటూని చూస్తాడు. అయితే ఇక్కడ మనకి తెలిసే విషయం ఏంటంటే చిన్నప్పుడు జంగాని తన నాన్న బాగా కొట్టేవాడు. అందువల్ల తనకి బలమైన గాయం అయింది. దాన్ని కవర్ చేసుకోవడానికే జంగా ఆ ప్లేస్లో టాటూని వేయించుకున్నాడని తెలుస్తుంది. అది తెలుసుకున్న మన హీరో ఈ విషయాన్ని జంగాతో చెప్తాడు. ఇక హీరో మాటలు విన్న జంగా స్టాప్ ఇట్ అని చెప్పి తన మనుషుల్ని పిలిచి హీరో కట్లని విప్పమని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి జంగల్ యొక్క సీన్ని చూపిస్తారు. ఆ తర్వాత మన హీరో జంగాని తీసుకొని నిధిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ హీరో తన గోల్డెనెస్ పవర్స్తో ఆ దారిలో నిధికి దారి చూపించే రాళ్ళని చూస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ చెట్ల వెనకాల ఒక గృహ కనిపిస్తుంది. ఆ తర్వాత హీరో జంగాని తీసుకొని ఆ గృహ లోపలికి వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి వీళ్ళ ముగ్గురిని చూపిస్తారు. అయితే వీళ్ళ ముగ్గురిని తాడుతో కట్టేసి ఉంటారు. ఇక జంగా మనుషుల్లో ఒకరు వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంటారు. అయితే లేడీ ఆఫీసర్ ఇక్కడ జంగా మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తూ క్యూట్గా మాట్లాడుతూ, బాస్ మీకు నిజం చెప్తున్నాను, జంగా మీ బాస్ దువ్వాని చంపేసి తన నిధిని వెతకడానికి వెళ్ళాడు. ఒకవేళ అతను నిధిని స్వాధీనం చేసుకున్న తర్వాత మీకు ఆ నిధిని వాటర్ల కింద పంచాడు. కాబట్టి మీరు జంగాని చంపి మీరే ఈ డెన్కి బాస్ అవ్వాలని చెప్తుంది. ఈ మాటలు విని జంగా యొక్క అసిస్టెంట్ ఆలోచనలో పడతాడు. అయితే ఇక్కడ లేడీ ఆఫీసర్ ప్లాన్ సక్సెస్ అయిపోయింది. అప్పుడు జంగా అసిస్టెంట్ తన మనుషుల్లో ఒకరిని పిలిచి అసలు జంగా ఏం చేయడానికి వెళ్ళాడో నువ్వు ఓసారి వెళ్ళి చూసిరమ్మని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఆ గృహ లోపల వీళ్ళందరినీ చూపిస్తారు. అయితే ఇక్కడ వీళ్ళకి ఆ నిధి దొరికేస్తుంది. ఇక వీళ్ళు నిధిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు అక్కడున్న గోల్డ్ బిస్కెట్స్ని వాళ్ళ జేబ్స్లలో వేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ బట్టల్లో కూడా వేసుకుంటూ ఉంటారు. అప్పుడే మనకి ఆ గృహ యొక్క బయట సీన్ని చూపిస్తారు. అయితే ఇక్కడ జంగా అసిస్టెంట్ ఒక మనిషిని పంపించాడు కదా, అతను ఇక్కడ జరిగిందంతా చూసి వెంటనే జంగా యొక్క అసిస్టెంట్కి వాళ్ళకి నిధి దొరికిపోయిందని చెప్తాడు. అది విన్న జంగా యొక్క అసిస్టెంట్ వాళ్ళ మనుషుల్ని తీసుకొని జంగాని చంపడం కోసం వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి వీళ్ళ ముగ్గురు కూడా ఆ కట్లను విప్పుకొని వీళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకి గృహ లోపల సీన్ని చూపిస్తారు. ఇక్కడ మన హీరో తన గోల్డెనెస్ పవర్స్ ద్వారా ఆ గృహ లోపల చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉన్నప్పుడు హీరోకి ఒక హోల్లో ఒక బాక్స్ కనిపిస్తుంది. ఇక వెంటనే హీరో వెళ్ళి ఆ బాక్స్ని బయటికి తీస్తాడు. అయితే ఆ బాక్స్ లోపల ఒక పాండులిపి ఉంటుంది. ఆ తర్వాత జంగా హీరో తలకి గన్ని ఏం చేసి హీరో దగ్గర ఉన్న పాండులిపిని తీసుకుంటాడు. అప్పుడే జంగా యొక్క అసిస్టెంట్ ఆ గృహ బయట అటాక్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఇక బాడీగార్డ్ వచ్చి ఆ ఫైట్ మధ్య నుండి హీరోని సైడ్కి తీసుకొని వెళ్తాడు. ఇక వీళ్ళు నలుగురు కలిసి ఆ ఫైట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత మనకి ఫైటింగ్ సీన్ని చూపిస్తారు. అయితే జంగా యొక్క అసిస్టెంట్ జంగా మనుషులందరినీ కొట్టి చంపి జంగాని కూడా చంపేస్తారు. అప్పుడే అక్కడికి బ్యూటిఫుల్ లేడీ మనుషులు ఎంట్రీ ఇస్తారు. ఇక మిగిలిన వాళ్ళందరినీ వీళ్ళు చంపేసి తమ అసిస్టెంట్ని కూడా చంపేస్తారు. ఆ తర్వాత హీరో చనిపోయిన జంగా దగ్గరికి వెళ్ళి తన జేబులో ఉన్న పాండులిపిని తీసుకుంటాడు. అప్పుడే సడన్గా వీళ్ళ మీద గ్యాస్ బాంబ్స్ పడుతూ ఉంటాయి. దీనివల్ల వీళ్ళు అక్కడే స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడే బ్యూటిఫుల్ లేడీ అక్కడికి వచ్చి మన హీరో దగ్గర ఉన్న పాండులిపిని తీసుకుంటుంది. ఇక హీరో తనకి స్పృహ తప్పి పడిపోయే ముందు తన గోల్డెనెస్ పవర్స్తో బ్యూటిఫుల్ లేడీని చూసేస్తాడు. ఇక మన లేడీ ఆఫీసర్ కూడా స్పృహ తప్పి పడిపోయే ముందు బ్యూటిఫుల్ లేడీ యొక్క మాస్క్ని తీసేస్తుంది. అలా ఈ సీన్ ఇక్కడే కట్ అయిపోతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి జంగల్ని చూపిస్తారు. అయితే ఇక్కడ హీరో ఇంకా బ్యూటిఫుల్ లేడీ ఒంటరిగా ఉంటారు. అయితే హీరో బ్యూటిఫుల్ లేడీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. బ్యూటిఫుల్ లేడీ మన హీరో వైపు గన్ని ఏం చేసి హీరోని కాల్ చేస్తుంది. అప్పుడే హీరో నిద్రలో నుంచి మేల్కొంటాడు. అయితే ఇక్కడే మనకి తెలిసే విషయం ఏంటంటే మన హీరో పగటి కలలు కంటున్నాడని.
అంతేకాదు తను నిద్ర లేచిన తర్వాత తను చైనాలో తన ఇంట్లోనే ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ లేడీ హూ మనల్ని కాపాడి చైనాకి సురక్షితంగా తరలించింది. అంతేకాదు ఆ నిధిని ఎవరు దొంగిలించారని చెప్తాడు. అయితే ఇక్కడ మన హీరోకి ఆ నిధిని ఎవరు దొంగిలించారన్న విషయం తెలుసు. అప్పుడు హీరో, ఇంతకీ మనం మైమ్నర్ నుంచి చైనాకి ఎలా వచ్చాం? సర్లే వదిలే, ఎట్లయితేనేం మనం సేఫ్గా వచ్చేసాం కదా అని చెప్పి నడుచుకుంటూ బయట ఉన్న వరండాలో వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆ తర్వాత హీరో బయట కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన హీరోకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఎప్పుడైతే ఆ షాప్లో రాబరీ జరిగిందో అప్పటి నుంచే బ్యూటిఫుల్ లేడీ నా పైన ఒక కన్నేసి ఉంచింది. ఎందుకంటే ఆ రాబరీలో బ్యూటిఫుల్ లేడీ చెయ్యి ఉంది. ఇంకా యంగ్ మ్యాన్ని అరెస్ట్ చేయడంలో కూడా బ్యూటిఫుల్ లేడీ హస్తం ఉంది. కాబట్టి తన పనిని ఈజీగా చేసుకోవడం కోసం నన్ను బాగా యూజ్ చేసుకుంది అని అర్థమవుతుంది. ఇదంతా తలుచుకొని మన హీరో తలని పట్టుకొని కూర్చుంటాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి పోలీస్ స్టేషన్ని చూపిస్తారు. ఇక్కడ కమిషనర్ ఇంకా లేడీ ఆఫీసర్ మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. ఇక కమిషనర్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు బ్యూటిఫుల్ లేడీ ఇదంతటికి కారణమని నాకు తెలుసు. నీ థియరీ చాలా పర్ఫెక్ట్గా ఉంది, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చాలా ధనవంతులు, వీళ్ళకి వేరే వేరే దేశాల్లో బిజినెస్లు కూడా ఉన్నాయి. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. అప్పుడు లేడీ ఆఫీసర్, మీరేం టెన్షన్ పడకండి, నేను ఇందులో ఎలాంటి ప్రూఫ్స్ని కలెక్ట్ చేయలేకపోయాను. ఈసారి మాత్రం నేను ప్రూఫ్ని కలెక్ట్ చేసి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తానని చెప్తుంది. అప్పుడు కమిషనర్, ఎప్పుడైతే మనం ఈ మిషన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటామో అప్పుడే ఈ మిషన్ మనకి మిషన్ లాగా అనిపిస్తుంది. నువ్వు నీ హోప్ని వదులుకోకుండా వెళ్ళి నీ వర్క్ని కంటిన్యూ చేయమని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి హీరో ఇంకా లేడీ ఆఫీసర్ని చూపిస్తారు. అయితే లేడీ ఆఫీసర్ హీరోని కలవడం కోసం వచ్చి ఉంటుంది. అప్పుడు హీరో, నీ మిషన్ బ్యూటిఫుల్ లేడీయే కదా అని అంటాడు. దానికి లేడీ ఆఫీసర్, అది తెలుసుకొని నువ్వేం చేయగలుగుతావు? నువ్వేం చేయలేవు కదా. నేను చెప్పిన మాటలు నువ్వెలాగో నమ్మవు. నేను నీకు ఎంత చెప్పినా వేస్టే. ఇప్పుడు నేను నీకు దీన్ని ప్రూవ్ చేయాలనుకున్నా కూడా నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కానీ నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో బ్యూటిఫుల్ లేడీ ఎంత డేంజరో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక లేడీ ఆఫీసర్ చెప్పిన మాటలు మన హీరోకి అర్థమవుతూ ఉంటాయి. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి నైట్ సీన్ని చూపిస్తారు. ఇక్కడ లేడీ ఆఫీసర్ పాండులిపిని చదువుతూ ఉంటుంది. దాంట్లో ఫ్రాంక్ సెంగ్వన్ యొక్క జన్మ రహస్యం ఉంటుంది. అందులో ఫ్రాంక్ సెంగ్వన్ ఏం చెప్తున్నాడంటే, నేను గోల్డెన్ ఏజ్ శక్తులతో పుట్టాను. నేను ఏ వస్తువునైనా దాని లోపల ఏముందో ఇట్టి కనిపెట్టగలను. అలా నా శక్తుల వల్ల రోజు రోజుకి నా బిజినెస్ని చాలా గ్రోస్ చేసుకున్నాను. అలా కొన్ని రోజుల తర్వాత నా ఆరోగ్యం బాగా పాడైపోయింది. నా శరీరంలో నా కళ్ళు తప్ప మిగతా అన్ని పార్ట్స్ పాడైపోయాయి. నా ఆరోగ్యం బాగా క్షీణించింది. చిన్న చిన్నగా నా కళ్ళు కూడా కనిపించకుండా అయిపోయాయి. నా శరీరం అంతా చాలా పెయిన్తో ఉండేది. ఎంత పెయిన్ అంటే నాకు బ్రతకాలన్న హోప్ కూడా లేకపోయిందని చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఆ పాండులిపి అయిపోయింది. ఇది తెలుసుకున్న లేడీ ఆఫీసర్ వెంటనే ఎవరికో కాల్ చేసి ఫ్రాంక్ సెంగ్వన్కి సంబంధించి బజార్లో ఉన్న ఏ వస్తువైనా, బుక్స్నైనా, పాండులిపినైనా కానీ నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్తుంది. ఇంకా మంగోలియాలో ఫ్రాంక్ సెంగ్వన్కి సంబంధించిన విలువైన వస్తువులు ఉన్నాయి కాబట్టి వాటిపైన మనం ఒక కన్నేసి ఉంచాలని చెప్తుంది. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.